నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాగుంట శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఆల్మోస్ట్ 3 to 4 hours స్పెండ్ చేశారు. అన్ని గంటలు కూడా బెదిరించారా, బతిమాలారా, అసలు ఏం జరిగింది? ఎలా అయితే వెళ్ళారో అంతే సైలెంట్గా బయటికి రావడం జరిగింది బాలినేని గారు. సో ఏమై ఉండొచ్చు, ఏంటి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య గారు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఆల్మోస్ట్ 3 to 4 hours కంటిన్యూ చర్చించారా, లేకపోతే సమావేశం అయ్యారా అనేది బాలినేని గారు ఆయనకే తెలియాలి. అన్ని గంటలు మాట్లాడిన తర్వాత కూడా మాగుంట గారు ఉండడానికి కానీ లేకపోతే వెళ్ళిపోవడానికి డిసైడ్ అయ్యారా ఏంటి అనేది డెసిషన్ బయటికి ఇంకా రాలేదు. జస్ట్ బాలినేని మాత్రం మాగుంట డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి స్పెండ్ చేశారనే తెలిసింది తప్ప, అంటే అక్కడ బెదిరించారా, అసలు బతిమాలారా, అసలు ఏం జరిగి ఉండొచ్చు అంటారు? అంటే దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే సౌజన్య గారు, పోటీ చేయడానికి అభ్యర్థులు లేరు. నిన్నటిదాకా బెదిరించారు, భయపెట్టారు, లొంగలేదు. ఇప్పుడు బతిమలాడుకుంటున్నారు. జరుగుతుంది అది. శ్రీనివాసరెడ్డి గారు లేరు, పోటీ చేయట్లేదు, మనకు అవసరం లేదు అన్నారు కదా. మళ్ళీ ఇప్పుడు ఈ రాయబారాలు ఏంటి? తీసుకొచ్చి ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారని చెప్పి చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరు ఉదాహరించారు కదా. కాబట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ మీద పట్టు సడలిపోతుందనేది దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమైంది. గతంలోనే అర్థమైంది. ఈ మార్పులు చేర్పులతోటి ఇంకా ఆయన బలహీనుడు అనేది అర్థమైపోతూ ఉంది. రెండోది ఏంటంటే వాళ్ళ శ్రేణులకు ఒక సంకేతానికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ బాబు గారిని తిట్టే కార్యక్రమం ఉండే వాళ్ళకి రేపు పోటీకి అర్హులనే ఒక నిబంధనలు కూడా ఒకటి ఉన్నాయి కదా. దానికి ఇష్టపడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, మైదార్ రెడ్డి గారు, కందుకూరు శాసనసభ్యులు గారు కావచ్చు, వీళ్ళంతా ఇంకా కొంతమంది వాటికి దూరంగా ఉండి మాకు అవసరం లేదని చెప్పిన వాళ్ళు దూరంగా ఉన్నారు. ఇవన్నీ పరిగణలో తీసుకుంటా ఉంటే నిస్సందేహంగా పార్టీ ఓడిపోతుందనేది వాళ్ళకున్న సంకేతాలు. అలాగే ఈ నాయకులకు కూడా మన పార్టీకి రాదనే నిర్ణయానికి వాళ్ళు వచ్చి ఉన్నారు. మరి వాళ్ళు పక్కదారులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మరి మీరన్నట్టు బాలినేని గారి యొక్క అంశాన్ని తీసుకుంటా ఉంటే ఇప్పటికీ అది తెలుగు సీరియల్స్ లాగా రోజుకు ఒక కొత్త రకంగా కొన్ని రోజులు బయటికి వెళ్ళిపోతున్నారు అన్నారు, కొన్ని జనసేన అన్నారు, కొన్ని రోజులు ఏమో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు అన్నారు, రేపు చేరుతున్నారు, ఎల్లుండి చేరుతున్నారు అని మాట్లాడుకుంటూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు అవకాశం ఇవ్వలేదన్నారు, మళ్ళీ ఆయనతో కలిసి మాట్లాడారంటున్నారు. రకరకాలుగా వినిపిస్తూనే ఉన్నాయి. చివరకు మళ్ళీ ఆయనే అవసరం అవుతున్నారు వాళ్ళకి. అంటే దీన్ని బట్టి వాళ్ళు ఊహించినట్టుగా శ్రీనివాసరెడ్డి గారిని పక్క తప్పిస్తే వేరే వాళ్ళు వచ్చి అక్కడ పోటీ చేసే పరిస్థితులు కానీ, ఒంగోలు జిల్లాలో శ్రీనివాసరెడ్డి గారి బలం ఏంటో వాళ్ళకి అర్థమవుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ మేకపోతు గాంభీర్యాలు ప్రకటించారు, అవన్నీ సఫలం కాలేదు. కాబట్టి మళ్ళీ తిరిగి వాళ్ళకి బాలినేని గారే అవసరం అయ్యారు. ఆయన మాటే శ్రీనివాసరెడ్డి గారు వింటారనేది వాళ్ళ భావన. మరి 3 గంటలు కావచ్చు, 4 గంటలు కావచ్చు, 5 గంటలు కావచ్చు, అవతల వ్యక్తి సామాన్యుడేం కాదు. సరే, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి మారినా వాళ్ళకంటూ కొంత పట్టు అనేది ఉంది ఆ ఒంగోలు ప్రాంతంలో. కాబట్టి బెదిరింపుల స్థాయి నుంచి బతిమలాడుకునే స్థాయికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు పతనం అంచులో ఉంది. ఓకే. కాబట్టి దీన్ని బట్టి ఇప్పుడు వాళ్ళకి 25 మంది లోక్సభ సభ్యుల్ని ఒకేసారి విడతల వారీగా ప్రకటించే అవకాశమే కనపట్ల. దేవులాడుకోవాల్సిన పరిస్థితి. ఆ పక్కన వస్తే విజయనగరం జిల్లా, విశాఖపట్నం జిల్లాలో కుటుంబ సభ్యులకి అప్పచెబుతూ ఉన్నారు. ఒక్క కుటుంబానికి 3-4 పదవులు వస్తూనే ఉన్నాయి. అంటే వాళ్ళు ఊహించిన పరిణామాలు వేరు, జరుగుతున్న పరిణామాలు వేరు. అసలు వీళ్ళని చూస్తేనే పారిపోయే పరిస్థితులు ఉంది. నా ఉద్దేశం ప్రకారం అయితే మాత్రం ఎన్నికల నాటికి వీళ్ళు అనుకున్న స్థానాల్లో చాలామంది అభ్యర్థులు కూడా పోటీకి సముఖంగా ఉండరు. ఓకే. వాళ్ళు ఇప్పటికే కొంతమంది పోటీ చేయమంటే వాళ్ళు శరవాణీలన్నింటినీ ఆపేసుకొని పక్కన కూర్చొని అందుబాటులో కూడా ఉండలేదని చెప్పి మనకి వినిపిస్తున్నమాట. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అవుతాయి. ఓకే. సో అసలు వైసీపీలో బాలినేని గారు ఉన్నారు అనేది కొంచెం డౌట్గా ఉండేది. ఉన్నారు, ఉండటం అయితే ఉన్నారు. అంటే బయటకు వచ్చేస్తే అనేటువంటి వార్తలు కూడా యాక్చువల్లీ వచ్చే బాలినేని గారి గురించి. తెలుగుదేశం పార్టీ అన్నారు, జనసేన అన్నారు. అవును, జనసేనలో కలిసి పొత్తుల్లో భాగంగా జనసేన తరపున ఒక మాట అన్నారు. లేదు, తెలుగుదేశం పార్టీ తరపున వచ్చి పోటీ చేస్తారని చెప్పని అన్నారు. ఇవన్నీ నిన్నటిదాకా చాలా బలంగా వినపడ్డాయి కదా.
ఆయనే వెళ్ళి ఎవరి మీద అయితే ఇవన్నీ మనం మాటలు విన్నామో వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు, అది కూడా జగన్మోహన్ రెడ్డికి బాగా సన్నిహితులైనటువంటి బాలినేని అని. సో ఆయనే మాగుంట గారి దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్సీపీలో ఉండమని అడగడం, అది బతిమాలడం అవచ్చు, బెదిరించడం అవచ్చు, ఏమైనా కానీ అసలు బాలినేని గారు అటువంటిది ఒక ఎత్తు అయితే, దానికి అది కూడా మాగుంట శ్రీనివాసులు గారికి చాలా దగ్గరైనటువంటి వ్యక్తి బాలినేని గారు. సో ఆయన చెప్పినా కానీ మాగుంట గారు వినలేదు అంటే అసలు మాగుంట గారు ఎక్కడ గట్టిగా హట్ అయ్యారంటారు? అదేనండి చెప్పాం కదా, ఇంత ధనాన్ని మా దగ్గర దాచిపెట్టండి ఖర్చు పెట్టడానికి, రేపొద్దున అటు చంద్రబాబు నాయుడు గారిని, ఇటు లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టండి, అదే మీరు చేయాల్సింది, మిగిలిన నేను చూసుకుంటానని చెప్పని చెప్తే దానికి సముఖంగా లేరు. వాళ్ళు పార్టీలో అటు మారిన ఇటు మారినా వ్యక్తిత్వాల్లో వాళ్ళ మీద పెద్దగా దుష్ప్రచారం అయితే లేదు కాబట్టి ఆయన దానికి ఒప్పుకోకపోవడం వల్లే అప్పుడు పార్టీ వద్దులే అలాంటి వాళ్ళే మాకు కావాలని అన్నారు. దానికి వాళ్ళు దూరంగా ఉన్నారు కాబట్టి పార్టీ కూడా వాళ్ళని దూరంగా పెట్టింది. ఇప్పుడు అక్కడ వేరే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి శ్రీనివాసరెడ్డి గారే వాళ్ళకి దిక్కయ్యాడు కాబట్టి ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఆయన దగ్గర పంపించారు. ఎందుకంటే ఆయన చెప్తే వింటారని, వాళ్ళిద్దరికి మంచి స్నేహం ఉందని. తిరిగి మళ్ళీ నువ్వే ఒంగోలు నుంచి పోటీ చేయమన్నప్పుడు కూడా లోక్సభ సభ్యుడిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఉంటేనే నేను ఉంటానని చెప్పని ఆయన అన్నారని కూడా మనకు సమాచారం ఉంది. ఎన్ని పరిణామాలన్నీ చూసుకుంటూ ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి మంచి శకునాలే కనపడుతున్నాయి. ఓకే, ఎందుకంటే ఈ పార్టీ పరిస్థితి ఏంటో అర్థమైపోతూ ఉంది కాబట్టి, ఇక పోటీకి ఎవరు సముఖంగా లేరు కాబట్టి ఇబ్బందికరమైన పరిణామాలు. ఇప్పుడు నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడ్డాళ్ళు, బెదిరిపోయిన వాళ్ళు, నిద్రలో కూడా ఆయన కల్లోకి వస్తే ఉలిక్కిపడి వేసేవాళ్ళు కూడా ఇప్పుడు ఆయన ఎంత బలవంతుడో బలహీనుడో వాళ్ళకు కూడా అర్థమైపోయింది కాబట్టి వాళ్ళందరూ కూడా పోరాటం చేయడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి ఇలా దిక్కుదోసం పరిస్థితి ఈరోజు ఏర్పడుతూ ఉంది. అంటే బాలినేని గారికి మాగుంట గారికి మంచి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. సో అయినా కానీ మాగుంట గారు వినలేదు అంటే బాలినేని గారు చెప్పిన అసలు మాగుంట గారి ప్లాన్ ఏంటి, ఆయన ఏ పార్టీ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటారు? అంటే తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నాడని అనుకుంటున్నారు కానీ అలాంటి వ్యక్తులు వచ్చినా తీసుకుంటారు వీళ్ళు, అనుమానం ఏం లేదు. చూడాలి మరి ఏం జరిగిద్ది అనేది. నాకు తెలిసినంత వరకు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడానికి ముందుకు వస్తారని అయితే నేను భావిస్తున్నాను. అంటే అసలు మాగుంట గారు మళ్ళీ వెనకడిగేసి వైఎస్ఆర్సీపీ అంటే అటు వెళ్ళేటువంటి అవకాశమే లేదని చెప్పి అనుకోవచ్చు అంటారా? సందేహంగా, అందుట్లో అనుమానం అయితే ఏం లేదు. సో చూద్దామండి, అంత దగ్గర బంధం ఉన్నటువంటి బాలినేని గారు అడిగితేనే మాగుంట గారు ఏం చెప్పకుండా అంటే నేను అసలు రాను, మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఇక్కడే ఉంటాను అనేటువంటి నిర్ణయం తీసుకున్న వెనక అది అక్కడితోనే ఉంటారా? మళ్ళీ అన్న మార్పులు చేర్పులు చేసేటువంటి అవకాశం ఉందా? ఒకవేళ ఏ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉందని రాబోయే రోజుల్లో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ సంకమరావు గారు. థ్యాంక్ యూ అండి.